హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మార్నింగే బయట వాతావరణం చూస్తే ఎంత కూల్గా ఉందంటే చాలా చల్లగా ఉంది. కంటిన్యూగా ఒక 2-3 డేస్ నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి కదా, అప్పుడే వాతావరణం అంటే ఋతుపవనాలు వచ్చేసాయన్న ఫీలింగ్ వచ్చింది. త్వరగా చల్లబడిపోతే బాగుంటుందండి. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, సో పెద్దవాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అందుకే ఇంకా కొంచెం చల్లగా ఉంది కదా, హాయిగా అనిపిస్తుంది. ఈరోజైతే లీవ్ తీసుకుందాం అనుకున్నాను ఆఫీస్కి అయితే. సో ఈరోజు వెళ్ళడం లేదు, నిదానంగా పని అయితే ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నా. అండ్ బయట చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. సో చూసారా ఎంత కూల్గా ఉందో. ఎర్రటి ఎండలుకి పాపం చెట్లు కూడా పాడైపోతున్నాయి. మనుషులు అసలు నాకైతే బయట నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉందంటే అలా ఉంది. అండ్ క్లౌడీగా ఉండేసరికి హాయిగా అనిపిస్తుంది, ఏ పని చేయవద్ది కాలేదు. సో ప్రశాంతంగా అలా కూర్చొని ఆ క్లౌడీ అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా, అలాగే కూర్చొని చూడాలనిపిస్తుంది. డోర్ తీస్తేనే చల్లటి గాలి వచ్చింది, ఇంకా అసలు నాకు పని మీద ధ్యాసే పోలేదు. అండ్ పిల్లలు చూడండి మార్నింగే ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే పిల్లలకి చాలా బాగుంటుంది. మార్నింగ్ వెనక మాకు పొలాలు ఉన్నాయని చెప్పాను కదా, వర్షం పడింది అండ్ దట్టు కూల్గా ఉంది. పిల్లలు లేచి అంటే క్రికెట్ ఆడుతున్నారు. సో ప్రశాంతంగా అలా చూసుకుంటూ టైంపాస్ అయితే చేస్తున్నా. ఎలాగా మనం ఈరోజు 3 నామాలు పెట్టేసాం కదా ఆఫీస్కి, ఇప్పుడైతే ప్రశాంతంగా మనం వంట పని అయితే చేసుకుందాం. ఎంత తప్పినా బుజ్జి పొట్టు అయితే నింపుకోవాలి కదా, అందుకోసం ఈరోజు బయట కూల్గా ఉందని చెప్పేసి పాలకూర తీసుకొచ్చాను. పప్పు అంటే వద్దని చెప్పారు, డైలీ పప్పు చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు పాలకూర రైస్ అయితే చేస్తున్నా. చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. అండ్ నేను పాలకూర తెచ్చి కూడా ఒక 2 డేస్ అవుతుంది అండ్ ఫ్రెష్గా ఉంది. దానికి టిష్యూ చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎలా పాడవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ పాలకూర అయితే కొంచెం హాట్ వాటర్ బాయిల్ చేసిన తర్వాత దాంట్లో వేసి పెట్టేశాను. ఆ తర్వాత ఫస్ట్ పాలు కాచుకున్నాను. నిన్న నైట్ పాలు తీసుకొచ్చానండి. పాలు పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయాను. పాలన్నీ ఇనికిపోయాయి అనమాట, మాడిపోయింది. సో తర్వాత గుర్తొచ్చింది, ఇలా బయట ఇట్లా స్టవ్ మీద పెట్టేస్తాను, మర్చిపోయి వెళ్ళిపోతానండి. అందుకే నాకు చాలా మటుకు పాలు కాచాలంటే దగ్గరుండి కాగబెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ప్యాకెట్ పాలు అయితే తీసుకొని వచ్చాను, అవి కాస్తున్నా అనమాట. కాఫీ ముఖ్యం కదా ఫస్ట్. సో పాలు నిన్న ఊరికే వేస్ట్ అయిపోయాయండి, 1/2 లీటర్. సో కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాయి. ఇక్కడ పాలకూర వేడి నీళ్ళల్లో పెట్టేస్తే మనకి ఆ స్మెల్ అనేది దానిపైన ఏమైనా కెమికల్ ఉన్నా పోతుంది. అండ్ ఆల్సో మనము పాలకూర రైస్ కదా చేసేది, కొంచెం హాట్ వాటర్లో ఉంటే ఆ పచ్చిదనం అనేది వాసన అంతా పోతుంది. సో అందుకోసం హాట్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ అంటే కాఫీ తాగొచ్చేలోపు హాట్ వాటర్లో ఉంటే మంచిగా అయిపోతుంది. అండ్ దాని మీద ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతుంది కదా. ఇలా హాట్ వాటర్లో పెట్టేసి ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేస్తే కాఫీ తాగొచ్చేలోపు రెడీ అయిపోతుంది. అండ్ డైలీ రైస్ పప్పు కొంచెం బోర్ అవుతుంది, ఇలా కొంచెం కలర్ రైస్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అందుకోసం. అండ్ ఆల్సో ఈరోజు నేను కొంచెం స్పెషల్ చేయాలని అనుకున్నాను. పాలు పోసి స్వీట్ చేద్దాం అనుకున్నా. స్వీట్ చేస్తే ఇంట్లో ఎవరు తినరండి, నైట్ మేము వచ్చేది, అప్పుడు తినాలంటే బాగుండదు. సో ఏదైనా స్వీట్ చేసినప్పుడు కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా. ఇంకా మా వారు నేను ఈవినింగ్ వస్తాము. పాప అయితే అస్సలు తింది స్వీట్. సో బాబా ఎంత తింటారు చెప్పండి, తిన్నా కూడా. ఇంకా నాన్నకిచ్చి పంపిద్దాం, నాన్నకి కొంచెం బీపీ షుగర్ అవి ఉన్నాయి కాబట్టి ఆయన అసలు స్వీట్ తినరను. ఇంక ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదండి, అందరూ ఎలక్షన్ ఓట్ వేయమని చెప్పేసి వస్తున్నారు. సో దానికోసం ఇక్కడ మేము తీసుకుంటున్నాము. అండ్ ఎలక్షన్ కూడా ఈ మంత్ 13 ఉంది మాకైతే. సో ఈలోపు చూడాలి, ఓట్ కూడా వేసి రావాలి కదా. సో దానికోసం బయట వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ మన వంట పని అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ మాట్లాడుకుంటూ లేట్ అయిపోయింది కదా. సో పాలకూర అయితే మంచిగా ఇట్లా తీసేసుకుంటున్నా వేడి నీళ్ళలో నుంచి. అండ్ దీంట్లోకి అంటే ఎంత డస్ట్ ఉందో చూడండి, కనిపిస్తుందా డస్ట్. సో ఇప్పటికి నేను 2 టైమ్స్ తీసాను, ఇది 3rd టైం అనమాట. ఈ మధ్య గ్రీన్గా రావాలని చెప్పేసి కలర్ కూడా యాడ్ చేస్తున్నారు, కాబట్టి కొంచెం భయం వేసిందండి బయట ఫుడ్ తీసుకోవాలన్నా కూడా. ఆకుకూరలు ఏమైనా తీసుకోవాలంటే నీట్గా ఇట్లా వాష్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీంట్లోకి ఎక్కువ ఏం మసాలా లేదు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ఇవి, దీంతోపాటు పాలకూర వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువ శాతం పిల్లలకు పెట్టాలండి. పాలకూర అంటే దాంట్లో కొంచెం టమాటా అవన్నీ వేస్తే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చెప్తుంటారు, బట్ అది ఎంతవరకు నిజమో తెలీదు. సో నేనైతే పాలకూర రైస్ లాగా చేసి పెట్టేస్తూ ఉంటాను పిల్లలకి, అప్పుడప్పుడు ఆకుకూరలు ఇలా పెడుతూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అండ్ నెయ్యి 2 యాడ్ చేశాను. అండ్ ఇంకా బిర్యానీ ఆకు
చెక్క లవంగా వేసేసి ధనియా పౌడర్ ఏమీ యాడ్ చేయలేదు. సో ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా ఆయిల్లో మగ్గిచ్చేసుకోవాలి. ఎక్కువ శాతం అవసరం లేదు. అండ్ దీంట్లో కొంచెం కస్తూరి మెంతి యాడ్ చేస్తున్నా టేస్ట్ కోసం అని చెప్పేసి, కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అందుకోసం కొంచెం కస్తూరి మెంతి యాడ్ చేస్తున్నా. కొంచెం అట్లా పచ్చివాసన పోతే చాలు, ఇంకా మనం వాటర్ పోసేసుకోవచ్చు. దీంట్లోనే మనం బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. సో బియ్యం యాడ్ చేసేసుకొని, ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను అండి బియ్యము. అప్పుడైతేనే మనకి రైస్ పొల్లుగా వస్తుంది. అంటే మన మసాలా ఏదైతే ఉందో అది బియ్యంకి బాగా పడుతుంది, రైస్కి బాగా పడితే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. కొంచెం ఘీ యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. యాక్చువల్లీ ఘీ ఎక్కువ శాతం దీంట్లో వేయను రైస్ ఐటెంలో. ఏదైనా పప్పు పచ్చడి అలాంటి దాంట్లో యూస్ చేస్తుంటాను. కానీ ఈరోజు ఎందుకో ఘీ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే బయట వాతావరణాన్ని బట్టి రకరకాల కర్రీస్, రకరకాల రైస్ ఐటమ్స్, కుకింగ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంటుంది అంతే. అండ్ నెక్స్ట్ కొంచెం ఒకట్లా 5 minutes అట్లా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత రైస్, నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నా, 4 glass వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. బికాస్ మనకి ఎక్కువ సేపు నానున్నాయి కదా బియ్యము, అందుకోసం కరెక్ట్ క్వాంటిటీ వేస్తే చాలు. అండ్ దీంట్లో కొంచెం సగం నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నా, బాగుంటుంది. అండ్ కర్డ్ కూడా వేసుకోవచ్చు, కానీ కర్డ్ బదులు నేను నిమ్మకాయ యాడ్ చేసుకున్నాను అనమాట. కానీ సింపుల్ రెసిపీ, టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే పిల్లలు ఎప్పుడైనా ఆకుకూరలు అలా తిననప్పుడు మటుకు ఆకుకూరలు వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలా పాలక్ రైస్ అని ఏదో అట్లా పేర్లు పెట్టేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఫైనల్గా ఒక 2 drops ఘీ అయితే యాడ్ చేసేసి ఇంకా నేను లిడ్ పెట్టేసాను అనమాట. సో ఎమ్మీ చాలా బాగుంది కదా, పొళ్ళుగా వచ్చిందండి రైస్ అనేది. ఇట్లా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. చల్లారిన తర్వాత టేస్ట్ మారిపోతుంది, ఎందుకో తెలీదు. ఏదైనా సరే బిర్యానీ కానివ్వండి, ఇదే పాలక్ రైస్, ఏదైనా కలర్ రైస్ చేసినప్పుడు వేడిగా తింటే టేస్టే వేరేగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఇంకా నాన్నకు కూడా బాక్స్ కట్టి పంపించాలి. ఫస్ట్ ఆయన గట్టి పంపించాలి, లేదంటే లేట్ అవుతుందంటే ఇంకా పాపం ఆయన మెడిసిన్ అవి వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇంకా ఆయనకి నాన్నకు పంపించేస్తున్నాను అనమాట రైస్. ఇది ఆయన ఎక్కువ తినండి, కొంచెం ఎక్కువ పెట్టి పంపిస్తే ఉంటుంది కదా అని చెప్పేసి అప్పుడు కొంచెం తింటూ నుంచి చల్లగా ఉంది. ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది కదా అనుకున్నాం. ఈరోజు ఎండ రాదులే అనుకున్నాం, కానీ ఆలోపే చూడండి ఎంత ఎండ వచ్చేసిందో, ఫుల్ ఎండ. చల్లగా ఉందని అలా సంతోషపడ్డామో లేదో ఆలోపే ఎండ వచ్చేసింది. సంతోషం ఒక 5 minutes కూడా ఉండడానికి ఇష్టం లేదేమో సూర్యుడికి. ఈరోజు హాలిడే తీసుకోవచ్చు కదా ఎంచక్క. ఈరోజు ఎండ లేదు కదా అని నేను హాలిడే తీసుకుంటే నన్ను ఇంట్లో పెట్టేసి సూర్యుడు అయితే పాపం ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్గా చేసేస్తాడండి. ఒక 5-10 minutes లేట్ అయినా సరే వచ్చేస్తాడనమాట. చూసారా బయట ఎంత ఎండ ఉందో. అండ్ ఈరోజు నేను స్వీట్ ఐటమ్ ఒకటి చేద్దాం అనుకున్నాను. పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. స్టోర్ రైస్ ఉన్నాయి కదా, దాంతో నేను అత్రాసలు అంటాము మేమైతే, అత్రాసలు చేద్దామని అనుకున్నా. ఎక్కువ క్వాంటిటీ వద్దు, ఎక్కువ చేసి అంత ఓపిక ఉండదు. ఎక్కువ ఉన్నా కూడా పిల్లలు ఏం చేస్తారు, ఫుడ్ మానేసి ఇంకా దాని మీదనే తినేస్తారు. ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు కదా. సో మనం డైలీ ఎంతని తీసుకొస్తాం బయట నుంచి, అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేస్తూ ఉండాలి కదా. చాలా రోజులు అయిపోయింది నేను ఇది చేసి అత్రాసలు. కాబట్టి ఇంకా బియ్యం అయితే చెరిగి ఇంట్లో అయితే డస్ట్ పడుతుంది, ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు డబల్ పని అవుతుంది కదా. సో అందుకే బయట అయితే బియ్యం చెరుగుతున్నా. ఒక 5 minutes ఎండకు కూర్చుందాం కదా అని చెప్పేసి. ఎండ చూడండి ఎట్లా వస్తుందో. పిల్లలు మార్నింగ్ లేస్తేనే బ్రేక్ఫాస్ట్ చేసి జబర్దస్త్ అయితే వస్తుందండి. అదైతే లిటరలీ డైలీ చూస్తూ ఉంటారు. వాళ్ళకి బోర్ ఫీల్ అవ్వరా ఏంటో నాకు అర్థం కాదు. చూసిన మాకే ఇరిటేషన్ వస్తుంటుంది. ఒకరోజు అంటే కామెడీ బాగుంటుంది, రెండో రోజు చూడడానికి ఏమంత అనిపించదు. కానీ పిల్లలకైతే కంటిన్యూగా ప్రీవియస్ ఎపిసోడ్ కూడా చూస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు అది చూస్తూ ఉన్నారు. ఇవి స్టోర్ రైస్ కొంచెం పురుగు పట్టినాయి అనమాట, అంటే అయిపోయిచ్చాయి. ఇవి కొన్ని ఉన్నాయి. సో ఇవి కొంచెం అత్రాసులకు అట్లా నానేద్దామని చెప్పేసి, ఇప్పుడు మార్నింగ్ నానేస్తే ఈవినింగ్ పాకం పట్టచ్చు. సో అందుకోసం కొంచెం సేపు అట్లా ఎండకు పెట్టాను. బాగా వాష్ చేసి నానేసి పెడతాను, కొంచెం మంచిగా నీట్గా ఉంటాయి అనమాట. స్టోర్ రైస్ కొంచెం స్మెల్ వస్తాయి. సో బాగా వాష్ చేసుకోవాలి. అంటే ఒక కేజీ మైనంగా తీసుకున్నా, కేజీ లాగా తీసుకున్నా బియ్యము. ఎక్కువ తీసుకుంటే కూడా చేయడానికి నాకు చాలా ఇబ్బంది. అంటే వంటింట్లో ఎక్కువ శాతం ఉండలేము కదా. ఈ 2-3 days నుంచి బయట అయితే చల్లగా ఉంది, కానీ ఎక్కువ పోస్తుంది, బాగా ఉన్నదంగా ఉంది. సో ఇవైతే కొంచెం నీట్ చేసేసి నానేసి ఇప్పుడు పెట్టేసి నానేసిపోతా. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడే పట్టాలండి ఇది. సో అప్పటికప్పుడు బియ్యం
తడి బియ్యం అప్పుడే పట్టేస్తేనే పాకం బాగా వస్తుంది, ముదురు రాకుండా ఉంటుంది. సో చాలాసార్లు ట్రై చేస్తున్నాను. అప్పటికప్పుడు పాకం బాగా వచ్చినట్లే అనిపిస్తుంది. నెక్స్ట్ డేకి అవి ఆయిల్లో వేస్తే విరిగిపోతున్నాయి అనమాట. అందుకు ఈసారి ఏం చేస్తాను, పాకం పట్టేసి వెంబడే చేసేస్తాను. అందుకే కొంచెం తక్కువ తీసుకున్నా. సో ఓకేనండి, ఇప్పుడైతే ఈ బియ్యం కడిగేసి ఇవి స్టోర్ రైస్ మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి పిండి కూడా. సో ఒకసారి 2 సార్లు కడగడం కాదు, స్టోర్ రైస్ కదా కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక 4-5 టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. అండ్ అట్లీస్ట్ నేను ఒక 6 టైమ్స్ అయినా క్లీన్ చేసి ఉంటాను. సో అది కొంచెం ఎంతైనా నార్మల్ రైస్కి స్టోర్ రైస్కి కొంచెం తేడా ఉంటుంది కదా. సో అప్పుడప్పుడు రాగి ముద్దకి అయితే యూస్ చేస్తాను నేను. రాగి ముద్దకి, దోశ పిండికి, మొన్న మురుకులు వేసున్నా జంతికలు వేసున్నాను కదా, దానికి యూజ్ చేసిన అనమాట. సో ఇవైతే బియ్యం నానేసి ఇలా పెట్టేశాను. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత దీన్ని నేను మిక్సీలోనే పట్టేస్తాను అండి పిండి. బయట తీసుకెళ్ళి ఇవ్వడానికి తడి బియ్యం పడతారో తెలియదు కదా, సో నేనే మిక్సీ పట్టేస్తాను అనమాట. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నేనేం చేయలేదు, నేను పై పని అంతా చూసుకుంటున్నాను. పిల్లలు ఏంటంటే పెరుగు అండ్ సూజీ రవ్వ అటుకులతో దోశ అయితే వేసుకున్నారు. సరే టేస్ట్ చూడమని ఇచ్చారు కదా అని చెప్పి చూస్తున్నా, చాలా బాగుంది. అండ్ అప్పుడప్పుడు వాళ్ళకి వంట పని కూడా అప్పచెప్పాలండి, నేర్చుకుంటారు. సో మనమే అన్నీ చేసి పెట్టేస్తే కష్టం కదా. నేనైతే లంచ్ ప్రిపేర్ చేశాను. సో వాళ్ళకైతే దోశ వేసుకున్నారు. చూసారా, జబర్దస్త్ మార్నింగ్ నుంచి 8 o'clock నుంచి స్టార్ట్ చేశారండి. ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. లిటరలీ మాకైతే చాలా బేజార్ అనిపిస్తుంది. స్టార్టింగ్లో బాగుండే అండి, ఇప్పుడు ఏమంటే అంత చూడాలని అనిపించట్లేదు. స్టార్టింగ్లో చాలా బాగుండే జబర్దస్త్ ఫ్రైడే థర్స్డే ఖచ్చితంగా చూస్తుంటే మేము పని అంతా చూసుకొని ఈవినింగ్ అంటే నైట్ అయ్యేసరికి మేము అలా చూసుకుంటూ కూర్చునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చూడట్లేదులేండి, అంత పెద్దగా ఏం అనిపించట్లేదు నాకైతే జబర్దస్త్. సో అదండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు చేశారు, లంచ్ అయితే నేను చేస్తున్నాను. సో పాలకూర రైస్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ రిక్వెస్ట్ ప్రతి ఒక్క వీడియోలో అడుగుతూనే ఉన్నాను. సో నా రిక్వెస్ట్ని మీరు అర్థం చేసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. సో ఓకేనా, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.